తెలంగాణకు 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ సహా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఐఎండీ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారిందన్న ఐఎండీ 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర ఈశాన్య జిల్లాలో అతి భారీ వర్షాలు కురవచ్చన్నారు వెదర్ ఆఫీసర్స్. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. హైదరాబాద్ సిటీలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అకస్మాత్తుగా కుండపోత వాన కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్లు తెలిపారు. అనేది ఉపరితల ఆవర్తనం అనేది ఈరోజు మనకి అల్పపీడనంగా ఉంది. మరో 2 రోజుల్లో మనకి అది వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అది దాదాపుగా పశ్చిమ అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్ నుంచి మూవ్ అవుతుంది. మూవ్ అవుతూనే మనకంటే వాయువ్య దిశగా మూవ్ అవుతూ ఉత్తర కోస్తాంధ్ర మరియు ఒడిశా మీదుగా తీరం దాటే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల ఈరోజు అంటే దాదాపుగా అవుటర్ బ్యాండ్స్ ఉంటాయి కాబట్టి తెలంగాణలోని దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనికి అక్కడక్కడ మనకి మోస్తరు వర్షంతో పాటుగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా వాయువ్య దిశగా మూవ్ అయ్యి దాదాపుగా కోస్తాంధ్ర మీదుగా అంటే కోస్తాంధ్ర ఒరిస్సా ప్రదేశాలు వస్తుంది కాబట్టి రేపు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం. ఎల్లుండి అంటే దాదాపుగా మనకి 31వ తేదీన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రస్తుతానికి మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దక్షిణ మరియు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో దక్షిణ తెలంగాణ జిల్లాలైన మనకి వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, అలాగే జోగులాంబ, గద్వాల్, వనపర్తి, వీటితో పాటుగా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాల్లో మనకి దాదాపుగా ఈ ఉపరితల ఆవర్తనం మరియు అల్పపీడన ప్రభావం వల్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం. తెలంగాణకు 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ సహా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఐఎండీ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారిందన్న ఐఎండీ 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర ఈశాన్య జిల్లాలో అతి భారీ వర్షాలు కురవచ్చన్నారు వెదర్ ఆఫీసర్స్. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. హైదరాబాద్ సిటీలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అకస్మాత్తుగా కుండపోత వాన కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచే జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అటు లోతట్టు ప్రాంతాల్లోకి భారీ వరద నీరు చేరుతోంది. జగిత్యాల జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచే జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అటు లోతట్టు ప్రాంతాల్లోకి భారీ వరద నీరు చేరింది.